నాకు లివర్ ఫ్యాట్ లేదు, రాదు. ఎందుకు అని అడగండి, చెప్తాను. లైఫ్ స్టైల్ అండి. ఫ్యాటీ లివర్ కేసులు ఈ మధ్య చాలా చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయండి. ఒకప్పుడు బాగా మందు తాగేవాడికి దమ్ము కొట్టేవాడికి అనేవాళ్ళు కదా, వాళ్ళకంటే ఎక్కువ మిగిలిన వాళ్ళకి వస్తున్నాయి. మీకు తెలుసు, జంక్ ఫుడ్స్, విపరీతమైన స్వీట్స్, వీళ్ళు ముఖ్యమైన కేటగిరీ. ముఖ్యంగా లేడీస్లో కూడా బాగా వచ్చేస్తున్నాయి, చిన్నపిల్లల్లో కూడా వచ్చేస్తున్నాయి. నాకు రాదు అని ఎందుకన్నానంటే, ఈ మధ్య కంప్లీట్ బాడీ టెస్ట్ చేయించుకుంటే లివర్ టెస్ట్ చేసినప్పుడు చెప్పారండి. డాక్టర్ ఆశ్చర్యపోయాడు, ఇది సామాన్యం కాదండి, మీరు భలే మెయింటైన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే విషయం చెప్పేశానండి. ఓ కరెక్ట్, మీరు చేస్తుంది అంతా కరెక్ట్ అని చెప్పారు. డాక్టర్ గారు కూడా కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆ కరెక్ట్ విషయాలు ఏంటనేది మీకు చెప్పేస్తానండి. నేను అసలు మందు తాగను. మీరు ఒకవేళ తాగాలనుకుంటే బాగా 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 లిమిట్ చేసేయండి. ఇక కూల్ డ్రింక్స్ అస్సలు తాగనండి. స్వీట్స్ కూడా ఇంత తిని ఎంతో తిన్నట్టు ఫీల్ అయిపోతాను. ఎక్కువగా ఖర్జూరం, చిలకడదుంప ఇలాంటివి, అది కూడా కొద్దిగా అనుకోండి. అది మెయిన్ విషయం. ఉదయం లేచిన వెంటనే ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్లు తాగుతానండి. ఇవన్నీ నేను చెప్తుంది కాదు, ఎక్స్పర్ట్స్ కూడా ఇవే చెప్పారు. ఎప్పటి నుంచో నేను ఫాలో అయిపోతున్నాను, మీకు ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నానండి. జెన్యూన్ కంటెంటే. ఉదయం గోరువెచ్చని నీళ్లు లీటర్ బాటిల్ తీసుకుంటాను, చక్కగా నిమ్మకాయ పిండుకొని తాగేసి తర్వాత అలా జాగింగ్కి వెళ్ళిపోతానండి. అంటే వాకింగ్ జాగింగ్ మీరు చూస్తూ ఉంటారు కదా పొలాల్లోనూ అక్కడ ఇక్కడ. ఆ మేలు ఏంటనేది ఇంకో చోట చెప్తాను. ఇది ఒక కారణం. ఇక ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి. నిద్రపోతానండి దున్నపోతులాగా. ఎవరేమనుకున్నా కానీ సిగ్గుపడకుండా 7-8 గంటలు ఖచ్చితంగా నిద్రపోతానండి. ఇక వర్కౌట్ రెగ్యులర్గా, ఆ రోజు తిండి తిన్నానంటే ఖచ్చితంగా వర్కౌట్ ఉండాల్సిందే. ఒకవేళ వర్కౌట్ చేయకపోతే తిండి ఆల్మోస్ట్ ఆల్ తగ్గించేస్తానండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉపవాసం. దానికి దీనికి లింక్ పెట్టేసుకున్నాను అన్నట్టు. రెండోది, పుచ్చకాయ ఆ సీజన్ ఈ సీజన్ లేదండి, ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది కదా. పుచ్చకాయ ఒకటి బాగా పనిచేస్తుందండి, చక్కగా తీసుకోవచ్చు. అంటే పుచ్చకాయ ముక్కలు రోజు 1 కప్పు 2 కప్పులు తీసుకోండి, పెద్ద ఖర్చు ఏమి అయిపోదు. ఇంకొకటి పసుపు అండి. పసుపు అద్భుతాలు చేస్తుందండి. చక్కగా టీ పెట్టుకోవచ్చు, ఉంటుంది నా సామిరంగా. ఏదండి, చక్కగా పసుపు టీ అంటారండి, మిరియాలు వగైరా ఇవి వేసి పెడితే చాలా బాగుంటుంది. ఇక పాలల్లో కూడా, పాలు అంటే ఉట్టు పాలు తాగటం ఎప్పుడూ లేదండి, గోల్డెన్ మిల్కే. కాస్త పసుపు వేసుకుంటే ఫ్యాటీ లెవెల్ తగ్గించే అవకాశం ఉంది. ఇక వర్కౌట్ మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. అంటే డాక్టర్ గారిని సంప్రదించండి. మిగిలిన మెడికేషన్ వాడుతూ ఫ్యాటీ లెవెల్ ఉన్నవాళ్ళు, ఇక లేని వాళ్ళు, నాలాగా లేని వాళ్ళు, ఎప్పటికీ రాకూడదు అనుకునే వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ పక్కాగా సూట్ అవుతుంది. ఇంక అందులో ఎటువంటి డౌట్ పెట్టుకోకర్లేదండి. ఇప్పుడు నేను చెప్పిన వాటితో మీరేమైనా విభేదిస్తున్నాను అంటే కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పచ్చు. లేదు, నాది కూడా ఇదే లైఫ్ స్టైల్, ఏ కేసులు లేదు అని. ఎందుకంటారా, కిడ్నీ పోతే మార్చుకోవచ్చు, ఇంకోటి ఏ అవయవం అయినా అవకాశం ఉంది, కానీ లివర్ చాలా ఇబ్బంది వచ్చేస్తుందండి. మీకు తెలుసు, అంత తేలిగ్గా ఏమీ వైద్యం అందట్లేదు. సో మరి జాగ్రత్త పడండి. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి.